This meeting is being recorded. చెప్పండి ఫాస్ట్గా. So I need to add a salary 2000 if the salary is less than 10,000. Otherwise, we should get the same salary. సింపుల్ స్టేట్మెంటే కదా, చెప్పండి. అప్డేట్ స్టేట్మెంట్. అప్డేట్ స్టేట్మెంట్ కాదు, సెలెక్ట్ స్టేట్మెంట్. సో సెలెక్ట్ లో ఎలా రావాలంటే శాలరీ వచ్చేసి 10,000 కంటే తక్కువ ఉంటే 2,000 యాడ్ అయ్యి రావాలి, లేకపోతే యాజ్ ఎలా ఉంది శాలరీ అలాగే రావాలి. మీరు సీక్వెల్ ప్రాక్టీస్ చేయకుంటే దేనికి మనకి రాదు, ముందే చెప్తాను. ఓకేనా. సెలెక్ట్ ఈ డాట్ స్టార్. ఓకే, కేస్ వెన్ ఓకే salary less than or equal to 10,000, then salary plus $2,000, else salary and as new salary. Okay. Some employees in employee table డేటానే లేదు. ఓకేనా. సో ఇక్కడ మనం న్యూ శాలరీ డిరైవ్ చేసాం. సో ఇక్కడ చూడండి. సో ఇది ఎంత ఉంది, 9,000, 10,000 కంటే తక్కువ కదా, సో 11,000. సో నా రిక్వైర్మెంట్ ఇలా రావాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే నా టార్గెట్లో 2 కాలమ్స్ ఉండాలి. ఓకే. సో శాలరీ ఉండాలి, న్యూ శాలరీ ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు టార్గెట్ యాడ్ ఇట్లా పెట్టున్నాను. ఇవన్నీ అవసరమా నీకు, ఎందుకు ఇదే? ఓకే. సో ఈ టార్గెట్ ఏముంది, సో టార్గెట్స్ సో దీంట్లో ఎంప్లాయీ టేబుల్ ఒకటే ఉంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, న్యూ కాలంలో కూడా న్యూ కాలం కావాలి. ఇది ఏ డేటాబేస్లో ఉంది, సో డబుల్ క్లిక్ చేస్తే ఆర్కిల్ డేటాబేస్ స్కీమా ఎక్కడ ఉంది, ఇక్కడ స్కీమా కనిపించట్లేదు. ఓకే. సో టార్గెట్స్లోకి వెళ్తే ఏం కనెక్షన్ వాడాలో తెలుస్తుంది. సో డేటాబేస్ ఓకే. ఆల్రెడీ కనెక్ట్లో ఉంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఏం చేసిన ఒక దాంట్లో కూడా డేటా లేదు. సరే ఇప్పుడు ఆల్టర్ స్టేట్మెంట్ చెప్పండి.
సో నాకు న్యూ కాలం న్యూ సాలరీ ఇన్సర్ట్ చేసుకోవాలన్నా, ఇన్సర్ట్ చేయాలి, డేటా ఇన్సర్ట్ చేయాలి. డేటా మ్యాపింగ్ రన్ చేస్తే డేటా వస్తుంది కదా ఇక్కడికి. సో ఇన్ఫర్మేటిక్ ఎందుకు, డేటాను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పంపించుకోవడానికి. మ్యాపింగ్ రన్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడికి రావాలి కదా. సరే, కాలం యాడ్ చేయడానికి సింటాక్స్ చెప్పు. కాలం యాడ్ చేయడానికి ఇన్సర్ట్ ఇంటూ. ఇన్సర్ట్ దేనికి వాడతారు? ఇన్సర్ట్ ఏ స్టేట్మెంట్? డిఎంఎల్ స్టేట్మెంట్. డేటా కోసం మాత్రమే వాడాలి. స్ట్రక్చర్లో ఏదైనా డేటాకి అడిషన్ కాలం కానీ డ్రాప్ కాలం కానీ ఏం స్టేట్మెంట్ వాడతారు? ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కాలమ్ నేమ్. కాలమ్ నేమ్ న్యూ శాలరీ కాబట్టి న్యూ శాలరీ నెంబర్ టేబుల్ యాడ్ అయింది. న్యూ శాలరీ వచ్చింది. సో ఇక్కడ మనం రీఇంపోర్ట్ చేయాలి. పాస్వర్డ్ ఏంటి విష్ణునా? విష్ణు అన్న. ఇక్కడ మీరు ఓన్లీ ఒక టేబుల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫిల్టర్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఎంప్లాయీస్ కనెక్ట్ అని చేస్తే కనెక్ట్ అవుతుంది. ఎక్కడైతే ఎంప్లాయీ టేబుల్ ఉందో అది వస్తుంది. సో ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు కొత్త కాలం యాడ్ అయింది కాబట్టి రీప్లేస్ చేయాలి. రీనేమ్ చేస్తే కొత్త టేబుల్ లాగా వస్తుంది. సో మీరు ఒకవేళ మల్టిపుల్ టేబుల్స్ చేస్తుంటే అప్లై టు ఆల్ టేబుల్స్, రీప్లేస్. ఓకేనా? సో ఇప్పుడు మనకు న్యూ కాలం యాడ్ అయిందా? సో లెట్స్ క్రియేట్ ఎ మ్యాపింగ్. సో మ్యాపింగ్ క్రియేట్ అండర్స్కోర్ టార్గెట్ డేటాబేస్ ఏంటి? విష్ణు. ఏం టేబుల్? ఈఎంపి న్యూ శాలరీ లాజిక్ కాబట్టి న్యూ శాలరీ. ఓకే, స్టార్ట్ న్యూ శాలరీ. సో సోర్స్ ఏంటి? ఎంప్లాయీ. సోర్స్ వచ్చేసి ఎంప్లాయీ. సో టార్గెట్ వచ్చేసి ఎంప్లాయీస్. ఓకే, సోర్స్ వచ్చింది, టార్గెట్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చెప్పాను మొన్న? సోర్స్ క్వాలిఫైర్ క్వరీ అని చెప్పాను. సో మీరు ఏం చేయొచ్చు అంటే సో ఈ క్వరీ తీసుకెళ్ళి, మీరు ఆల్రెడీ క్వరీ రాశారు కాబట్టి సో ఈ క్వరీ తీసుకెళ్ళి లేకపోతే జస్ట్ ఇక్కడ మనం ఆ క్వరీ యాజ్లు అన్నీ కావాలి కాబట్టి ఇక్కడ జనరేట్ సీక్వెల్. ఓకే, there are no valid fields. మీరు ఎప్పుడైనా సరే మ్యాపింగ్ చేసిన తర్వాతే చేయాలి. ఆటో లింక్ బై నేమ్. ఓకే, అన్ని కనెక్ట్ అయినాయి. సో న్యూ శాలరీ కనెక్ట్ అయ్యి ఉండదు. సో దానికి లాజిక్ రాద్దాము. సో జనరేట్ సీక్వెల్, మనకు అన్ని డిపార్ట్మెంట్ ఐడి దాకా వచ్చినాయి. సో మన కేస్ స్టేట్మెంట్ ఏం రాసాము? ఆ న్యూ కాలంకి ఆ కేస్ స్టేట్మెంట్ తీసుకొచ్చి అది పెడితే సరిపోతుంది. యాజ్ న్యూ శాలరీ అని పెట్టాము. ఓకే, కేస్ వెన్ ఎంప్లాయీస్ యాజ్ న్యూ శాలరీ. ఓకే, మనకు ఒకటి ఏమైంది? దీంట్లో కాలం ఎక్స్ట్రా వచ్చింది. సో ఆ కాలం నేను మొన్న ఏం చెప్పాను? ఇక్కడ కాలం లేదు కాబట్టి మీరు ఒక కాలం యాడ్ చేయాలి. ఓకే, కోర్స్లోకి వెళ్తాం, లాస్ట్లోకి వెళ్ళేసి న్యూ కాలం. ఓకే, సో
సో అట్లా కాకుండా మీకు ఇంకా అది ఒకవేళ ఏదైనా మిస్ అవుతాయి అనుకుంటే జస్ట్ శాలరీ, ఓకే, కాపీ, లాస్ట్ మీద క్లిక్ చేస్తారు, పేస్ట్. ఇక్కడ ఏమవుతుంది, శాలరీ. సో డేటా టైప్ అన్ని యాజ్ ఇట్ ఈస్ సేమ్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు నేనేం చెప్పాను ఇంకొకటి, సో దీంట్లో ఎక్కువ ఉండి దాంట్లో తక్కువ ఉంటే ఖచ్చితంగా మ్యాపింగ్ అనేది ఉండాలి. ఓకేనా, శాలరీకి జస్ట్ డబుల్ మ్యాప్ చేస్తాం. ఓకే, సో మ్యాపింగ్ అయ్యింది. సో ఇంకా టార్గెట్లోకి మనకి మ్యాప్ చేయాలి. ఓకేనా, సేవ్. సో ఇక్కడ నుంచి మీరు వర్క్ ఫ్లో జనరేట్ చేసుకోవచ్చు. సో జనరేట్ వర్క్ ఫ్లో. ఓకేనా, రీయూజబుల్ సెషన్స్ అని చేసుకోవచ్చు, నాన్ రీయూజబుల్ సెషన్ అని చేసుకోవచ్చు. సో కనెక్షన్స్, టార్గెట్, సోర్స్ టెస్ట్ అయినా ఓకే. ఓకే, సో ఇప్పుడు వర్క్ ఫ్లో మేనేజర్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మన మ్యాపింగ్ ఏంటి, శాలరీ. ఓకే, సో దీన్ని ఓపెన్ చేసుకొని సో పేరెంట్ వేరే ఆప్షన్ వచ్చింది, మ్యాపింగ్ లోకి వెళ్తాము. సో టెస్ట్ ఏం యూజర్ నేమ్ ఉంది, టెస్ట్. సో దీంట్లో డేటా లేదు కాబట్టి మనం దీని స్కీమ్ ఓనర్ నేమ్ ఇద్దాం. ఓకే, ఓనర్ నేమ్ ఇస్తే ఇక్కడ ఎట్లా వర్క్ అవుతుంది, క్వరీ ఇచ్చాము. క్వరీలోనే ఫస్ట్ ఓనర్ నేమ్ ఇద్దాం. సో ఇక్కడ HR.employees హెచ్ఆర్ స్కీమాలో, ఎందుకంటే టెస్ట్ లో లేదు కాబట్టి డేటా హెచ్ఆర్ స్కీమాలో ఉంది కాబట్టి అట్లా ఇచ్చాను. సో టార్గెట్ లోకి వెళ్తాం. సో బల్క్ లోడ్ తీసేసి నార్మల్ లోడ్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ట్రంకెట్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తున్నాను. టార్గెట్ కి కనెక్షన్ అప్లై. సో సేవ్, కంట్రోల్ సేవ్. ఓకే, సేవ్ అయింది. జస్ట్ రైట్ క్లిక్, స్టార్ట్ టాస్క్. ఓకే, సో దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఫెయిల్ అయింది. సో ఇన్వాలిడ్ ఏంటిది చదువు విష్ణు, invalid user table column, invalid user table column specification. invalid user table column. Let's take this query and execute in the database. ఏం error వస్తుంది, ఈ వాయిస్ వినపడట్లే. సో invalid user table column HR.employees కదా. సో ఇక్కడ డబుల్ డాట్ వచ్చింది. సో ఇది రాంగ్ ఉంది. కాపీ పేస్ట్ చేసుకున్నప్పుడు నా వాయిస్ వినిపించట్లేదా మీకు? ఇది నా వాయిస్ వినిపిస్తుందా లేదా? Am I audible or not? వినిపిస్తుంది. ఓకే, సేవ్ చేస్తున్నాము. వచ్చేసి సో
సో ఈ క్వరీని కూడా చేంజ్ మ్యాపింగ్ స్కూల్స్ రివర్ట్ చేయాల్సి ఓకే సేవ్ rightly asked. ఎన్ని రికార్డులు లోడ్ అయినాయి? సో 107 రికార్డ్స్ లోడ్ అయినాయి. ఇప్పుడు టార్గెట్లోకి వెళ్దాం, మిషన్లోకి వెళ్ళేసి డేటాను చెక్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్. రికార్డ్స్ వచ్చినాయా? కౌంట్ రోస్ 107 ఉన్నాయి. సో మనకు కావాల్సిన న్యూ శాలరీ ఉందా లేదా? ఓకేనా, న్యూ శాలరీ కూడా లోడ్ అయిందా? ఓకే, సో ఇది ఓవర్ రైడ్ క్వరీ. సో ఇలా కాకుండా నాకు ఓవర్ రైడ్ నాకు యూజువల్గా అయితే కొంతమంది ఓవర్ రైడ్ రానిస్తారు, కొంతమంది ఓవర్ రైడ్ రానియరు. సో ఓవర్ రైడ్ రాయకుండా లాజిక్ ఎలా రాస్తారు? ఓకేనా, సో నౌ విల్ యూజ్ ద ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా, సో విల్ క్రియేట్ ఎ న్యూ మ్యాపింగ్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ మ్యాపింగ్ని కొత్త మ్యాపింగ్గా కాపీ చేసుకున్నాను. కాపీ యాస్, ఓకేనా, ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. ఓకే, సో ఈ మ్యాపింగ్ వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఈ కాలం వద్దు ఇంకా. సో ఈ కాలం లేకుండా నేను తీసేస్తాను. ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి సెలెక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు నాకు సోర్స్ నుంచి ఎన్ని కాలమ్స్ వస్తున్నాయి? మామూలుగా ఏదైతే ఉన్నాయో ఏ వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఒక కాలం ఎక్స్ట్రా కావాలి. ఓకే, సో విల్ టేక్ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. సో తీసేస్తాను నేను. ఇక్కడ చూడండి, ఎఫ్ఎఫ్ఎక్స్ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ క్లిక్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఏం తెలియదు అనుకుంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్లో ఉంటాయి, క్లిక్ చేస్తే క్రియేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏ ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, సో ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని సో ఎక్స్ప్రెషన్ నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. సో ఎక్స్ప్రెషన్ న్యూ శాలరీ. ఓకేనా, అంటే ఏదో ఒక రీజనబుల్ నేమ్ ఇచ్చుకోవాలి మీరు. ఓకేనా, క్రియేట్. సో ఇలాగే ఎక్స్ప్రెషన్ క్రియేట్ అయింది. డన్. సో ఇది వద్దులే, నాకు తీయేస్తున్నానండి. జస్ట్ ఏదైనా మీరు వద్దు అనుకుంటే జస్ట్ క్లిక్ చేసి దాని మీద డిలీట్ కొట్టేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ సెలెక్ట్ ఆల్, అన్ని కాలమ్స్ కావాలి కదా, సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసింది. సో ఇఫ్ యూ టేక్ ఎక్స్ప్రెషన్లో 3 టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇన్పుట్ పోర్టు, అవుట్పుట్ పోర్టు, వేరియబుల్ పోర్టు. వేరియబుల్ పోర్ట్ తర్వాత చెప్తాను. సో ఇన్పుట్ పోర్ట్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఇన్పుట్ నుంచి ఇచ్చామో అవన్నీ ఇన్పుట్ పోర్ట్స్. సో ఏవైతే మనం టార్గెట్కి పంపించాలనుకున్నామో ఇవన్నీ అవుట్పుట్ పోర్ట్స్. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఓన్లీ ఒక అవుట్పుట్ పోర్ట్ కావాలి. ఓకేనా, అవుట్పుట్ పోర్ట్ అంటే ఇన్పుట్ నుంచి రావట్లేదు, టార్గెట్కి మాత్రం పంపిస్తున్నాం కాబట్టి సో యూ విల్ సెలెక్ట్ ఓన్లీ వన్. ఇక్కడ ఏంది? శాలరీ కాపీ చేసుకున్నాను. సో ఇక్కడ కాపీ, సో పేస్ట్ చేశాను ఇక్కడ. ఓకేనా, దీనికి రీనేమ్ చేసుకుంటున్నాను. సో శాలరీ న్యూ. ఓకేనా, సో మీరు ఎప్పుడైతే ఇది సోర్స్ కాలం కాదని అట్లా అన్చెక్ చేస్తే సో ఇక్కడ మీకు ఎక్స్ప్రెషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఎక్స్ప్రెషన్ అనేది ఎనేబుల్ అవుతుంది చూడండి. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఎనేబుల్ అయినప్పుడు ఎక్స్ప్రెషన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైనా స్టేట్ ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి ఆల్ రో లెవెల్ ఫంక్షన్స్, రో లెవెల్లో ఏవైతే క్యాలిక్యులేట్ చేస్తున్నారో ఆల్ రో లెవెల్ ఫంక్షన్స్ అన్ని చేసుకోవచ్చు. ఐ మీన్ కన్వర్షన్ కానీ, డేటా టైప్ కన్వర్షన్ కానీ, అడిషన్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, సో మాడ్ ఫంక్షన్ కానీ, ఇట్లా ఇక్కడ నుంచి చూడండి అన్ని ఫంక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మీరు అన్ని చూసుకోవచ్చు. డేట్ యాడ్ చేయాలన్నా, డేట్ డిలీట్ చేయాలన్నా, క్యాడ్ ఫంక్షన్ అయినా, కన్క్యాడ్ అయినా. ఓకే, సో ఏవైనా సరే రో లెవెల్ ఫంక్షన్స్ అన్ని, అంటే ఒక రోలో రావడానికి, ఒక కాలంకి ఒక రోలో రావడానికి మీరు ఏదైనా సరే లెంగ్త్ కానీ, MD5 కానీ, మోడ్ కానీ. ఓకేనా, దీంట్లో కేస్ ఉండదు, కేస్ బదులు ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం రాయాలి? ఇఫ్ స్టేట్మెంట్ రాయాలి. ఇక్కడ చూడండి, మీకు తెలియకపోతే, సింటాక్స్ తెలియకపోతే ఇక్కడ ఐలోకి వెళ్తే IIF. ఓకేనా, ఇన్ఫర్మాటికల్ ఇఫ్ స్టేట్మెంట్ వచ్చేసి IIFతో ఉంటుంది. ఓకే,
సో మనకి మీనింగ్ మనం ఏం రాయాలి ఇప్పుడు? ఇఫ్ వచ్చేసి శాలరీ, ఇక్కడ ఇన్పుట్ శాలరీ, ఇది అవుట్పుట్స్. ఎప్పుడైనా సరే అవుట్పుట్ పోర్ట్స్ ఇక్కడ కనిపించవు మీకు, ఓన్లీ ఇన్పుట్ పోర్ట్స్ అండ్ వేరియబుల్ పోర్ట్స్ మాత్రం కనిపిస్తాయి. వేరియబుల్ ఇంకా చెప్పలేదు. సో ఇన్పుట్ పోర్ట్స్ వచ్చేసి శాలరీ. ఓకే, ఇఫ్ శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే, మీరు అవి కావాలనుకున్నా కూడా ఇక్కడ ఎక్కడో వస్తాయి. ప్లస్ ఆపరేటర్స్లోకి వెళ్తే అవన్నీ వస్తాయి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా వస్తాయి. సో మనం డైరెక్ట్ రాసుకోవచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000. దెన్ ఏం చేయాలి మనం? శాలరీ ప్లస్, ఇక్కడ చూడండి పోర్ట్స్లోకి వస్తే శాలరీ ప్లస్ 2,000. శాలరీ ప్లస్ 2,000. ఓకే, సో ఇది ఫస్ట్ కామ. దెన్ పెట్టకూడదు ఇక్కడ. సో ఇక్కడ ఎట్లా అంటే దెన్ పెట్టకూడదు, ఫస్ట్ కామా పెట్టుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ కామా తర్వాత వచ్చే ట్రూ వాల్యూ, తర్వాత కామాతో వచ్చేది ఫాల్స్ వాల్యూ. ఓకే, సో కామా ఫాల్స్ వాల్యూ ఏంటి మనకు కావాల్సింది? శాలరీనే, శాలరీ. ఓకే, సో ఇఫ్ కండిషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కండిషన్ ఇవ్వాలి, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్. మనం ఏం చేస్తున్నాం? కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు 2,000 యాడ్ చేయమని చెప్తున్నాం, కండిషన్ సాటిస్ఫై కానప్పుడు శాలరీని మాత్రమే పంపించమని. క్లియర్? ఇఫ్ స్టేట్మెంట్ క్లియరా? చాలా ఇంపార్టెంట్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది. అర్థమవుతుందా లేదా? అందరు ఆన్సర్ చేయాలా? ఓకే. ఓకే, నవీన్, రాజేష్, అర్థమైందండి. విష్ణు అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో ఓకే చేశాను. సో ఇక్కడ అవుట్పుట్ పోర్ట్ ఉంది, దీన్ని తీసుకెళ్ళి దీనికి లాస్ట్ పంపించుకోవాలంటే సో ఇలా క్లిక్ చేస్తే లాస్ట్కి వెళ్తుంది. ఓకే, లాస్ట్కి వచ్చేసింది. సో ఇక్కడ అరేంజ్ ఆటో లింక్ బై నేమ్, ఏవైతే నేమ్స్ ఉన్నాయో అవన్నీ నిమ్ చేయాలి. ఓకే, సో న్యూ శాలరీ ఒకటి మనం ఎందుకంటే డిఫరెంట్గా ఇచ్చినాం కాబట్టి నేమ్ ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు, అదొకటి మ్యాచ్ చేస్తాం. ఓకే, సేవ్. సో దీనికి కూడా ఇంకో వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తున్నాను నేను. సో మామూలుగా దీన్ని వర్క్ ఫ్లో అవసరం లేదు, ఆ వర్క్ ఫ్లో అన్ని సెషన్ పెట్టుకోవచ్చు. నేను అలవాటు అవ్వడానికి మీకు నేను చెప్తున్నాను ఇట్లా జనరేట్ వర్క్ ఫ్లో. సో విత్ నాన్ యూజువల్ సెషన్. నెక్స్ట్, సో సోర్స్ టెస్ట్ నేమ్, టార్గెట్ వచ్చేసి టార్గెట్. ఓకే, నెక్స్ట్ ఫినిష్. ఓకే, సో వర్క్ ఫ్లో జనరేట్ అయింది, బట్ ఇక్కడ కనిపించదు కాబట్టి మనం ఏం చేయాలంటే సో డిస్కనెక్ట్, ఓపెన్ చేసాము. సో మనకి ఏంటిది ఎక్స్ప్రెషన్ సో ఎక్స్ప్రెషన్ వచ్చేసి మ్యాపింగ్లోకి వెళ్తాము, చెక్ చేస్తాము. ఇక్కడ మనకి టెస్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ స్కీమా వచ్చేసి ఓనర్ వచ్చేసి ఇచ్చారు. సో టార్గెట్ బల్క్ లోడ్ చేసి నార్మల్ ఇస్తాము. సో ట్రంకేట్ ఆప్షన్ పెడుతున్నాం. ఇప్పుడు ట్రంకేట్ ఆప్షన్ ఎందుకు పెడుతుందంటే ప్రతిసారి ఫ్రెష్ డేటా చూడడానికి, లేకుంటే డూప్లికేట్ అయిపోతూ ఉంటారు కదా. సేవ్, కంట్రోల్ ఎస్, సేవ్. ఓకేనా? స్టార్ట్ టాస్క్. సో ఇక్కడ వర్క్ 107 రికార్డ్స్ ఉన్నాయి. సో సేమ్ లాజిక్ వచ్చిందో లేదో చూద్దాం. రన్ చేశాను. సో ఈ రెండు కంపేర్ చేద్దాం. సో 9,000 ఉంటే 11,000 వచ్చింది, 6,000 ఉంటే 8,000 వచ్చిందా? ఓకేనా? క్లియరా? క్లియర్. ఓకే, అందరికి ఇప్పుడు ఎన్ని రకాలుగా రాయొచ్చు లాజిక్ మనం? సో క్వరీస్ పెట్టి రాయొచ్చు, లేకపోతే నేను ఎందుకు సీక్వెల్ అంత ఇంపార్టెంట్ చెప్తున్నా అంటే
ద సేమ్ లాజిక్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద సీక్వెల్ ఆల్సో. మీరు జస్ట్ ఆ సీక్వెల్ క్వరీని సోర్స్ క్వాలిఫైర్లో పెట్టి రన్ చేసుకుంటే యూ విల్ గెట్ ద డేటా. బట్ సమ్ ఆర్గనైజేషన్ విల్ నాట్ యాక్సెప్ట్ టు రైట్ ఎ క్వరీస్ ఇన్ ద సీక్వెల్ ఓవర్ రైడ్. ఓకేనా? సీక్వెల్ క్వరీస్ రాయడానికి కొంతమంది ఒప్పుకోరు, ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు డీబగ్ దట్ ఇష్యూ ఇట్ విల్ బి బిట్ డిఫికల్ట్. ఓకేనా? ఎందుకంటే క్వరీని మొత్తం అనలైజ్ చేయాలి. అదే ఒక కాలం ఇన్ఫర్మాటికల్ ఇప్పుడు ఒక్క కాలం కాబట్టి జస్ట్ ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చేసి ఆ ఒక్క కాలం లాజిక్ కావాలంటే జస్ట్ రైట్ క్లిక్ బ్యాక్ ట్రాక్ కొట్టారంటే దానికి ఏమేమి కాలమ్స్ ఉన్నాయో చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి శాలరీ మీద డిరైవ్ చేస్తున్నారు, ఇక్కడ న్యూ కాలం ఉంది, దీంట్లో లాజిక్ ఉంది. సో ఈ ఒక్క కాలం లాజిక్ చూసి సరిపోద్ది. అదే మీరు ఒక సీక్వెల్ ఓవర్ రైడ్ రాస్తే సీక్వెల్ ఓవర్ రైడ్ మొత్తం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే చూపించదు కాబట్టి. ఓకే, సో నౌ ఇంకో వన్ మోర్ సినారియో. సో వీ హ్యావ్ ఏ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, రైట్? వీ నీడ్ టు కన్కాటినేట్ దోస్ వాల్యూస్ అండ్ గెట్ ఏ ఫుల్ నేమ్ యాజ్ ఏ టార్గెట్ కాలం. అదొకటి. తర్వాత మనకు జాయినింగ్ డేట్ ఉంది కదా, సో ఐ వాంట్ instead of date I need only the year. So we need to add 2 columns in the target. One is joining year and full name, right? Okay, that is new requirement. Let's add 2 columns in the target. Okay, so ikkada em cheppanu, full name. Full name వచ్చేసి varchar2, so 40 characters. Okay, so next వచ్చేసి year వచ్చేసి number. Okay, so let's execute this. Okay, 2 columns వచ్చేసి. Let's import again. Okay, so targets లోకి వెళ్తున్నాను. Target, so targets import from database. సో సేమ్ ఇక్కడ ఎంప్లాయీస్ టేబుల్ ఫిల్టర్ ఇస్తున్నాను, ఎంప్లాయీస్ కనెక్ట్. సో మీకు టేబుల్ డైరెక్ట్ తెలిస్తే ఇక్కడ ఫిల్టర్ ఇచ్చుకోవచ్చు, లేకుంటే ఎత్తుకోవాలంటే జస్ట్ కనెక్ట్ చేసుకొని అన్ని వెతుకోవచ్చు. ఓకే, ఎంప్లాయీస్, సో అప్లై దిస్ రీప్లేస్. ఓకేనా? యూ విల్ సీ 2 extra columns, full name and year. ఓకే, నెక్స్ట్ మ్యాపింగ్ లోకి వెళ్ళి సో న్యూ మ్యాపింగ్ క్రియేట్ చేద్దాం. సో మీరు ఇప్పుడు ఇట్లా ఎంటీ ఉన్నాయని ఏం వరీ కావద్దు. ఏం మ్యాప్ ఒకవేళ ఇప్పుడు ప్రీవియస్ మ్యాపింగ్ రన్ చేసాం అనుకోండి, సో జస్ట్ ఇది మ్యాపింగ్ రన్ చేస్తే అదేం ఫెయిల్ అవ్వదు. ఓకేనా? ఫెయిల్ అవ్వదు, కాకపోతే డేటా ఆ వాల్యూస్ అనేది ఎంటీ ఉంటాయి అంతే, ఆ కాలమ్స్ అనేది నల్స్ ఉంటాయి అంతే. ఓకేనా? ఈ 2 కాలమ్స్ అనేది నల్స్ ఉంటాయి. సో మీరు లాజిక్ ఏం అప్లై చేయాలి కాబట్టి అవి నల్స్ ఉంటాయి. ఓకే, సో మళ్ళీ కొత్త మ్యాపింగ్ క్రియేట్ చేస్తున్నాను. మ్యాపింగ్, సో మీరు ఇన్ని కాలమ్స్ ఉన్నాయని ఏం టెన్షన్ వద్దు. నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే 1 to 1 అన్ని ఇన్ని కాలమ్స్ ఉన్నాయి అన్ని ఏమన్నా అంత టెన్షన్ ఏం పడవద్దు. జస్ట్ ఏం చేస్తున్నాను, డైరెక్ట్ 1 to 1 మ్యాప్ చేస్తున్నాను. ఇట్లా కాలమ్స్ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి, నేను 2-3 కాలమ్స్తోనే చెప్తాను. సో మీకు ఇక్కడ కాలమ్స్ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుంది, ఇన్ని కాలమ్స్ ఉన్నాయి ఇన్ని మ్యాపింగ్ చేయాల్సి వస్తుంది ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? వాళ్ళు ఆన్సర్ చేయండి. మీకు అర్థం అవుతుందా లేదా, ఇన్ని కాలమ్స్ ఉంటున్నాయి కన్ఫ్యూజ్ అవుతున్నారా ఎట్లా ఏంటి చెప్తే 2-3 కాలమ్స్తోనే చెప్పమంటారా? సో నేను ఏం చేస్తున్నా అంటే ఎంప్లాయ్ టేబుల్ ఉండే కాలమ్స్ అన్ని తీసుకున్నాను. సో మనకి దేంట్లో ఒక లాజిక్ కావాలో ఆ దానికి మాత్రమే లాజిక్ అప్లై చేసి టార్గెట్లే పంపిస్తున్నాను. మిగతా అన్ని యాజ్ టార్గెట్లే వెళ్తాయి. చెప్పండి, అర్థమవుతుందా లేదా? కాలమ్స్ ఇన్ని కాలమ్స్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏం లేదు, ఎక్స్ట్రా కాలమ్స్ అవుతాయి కదా యాడ్ అయ్యి. సో అంటే ఇన్ని కాలమ్స్ మ్యాప్ చేస్తున్నారు. ఇంకా రియల్ టైంలో మనకు చాలా ఉంటాయి. జస్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు 11 కాలమ్స్ ఉన్నాయి. సో మీరు ఒక కాలం అంటే మీరు సింపుల్గా అర్థం కావాలంటే 2-3 కాలమ్స్ అయినా చెప్పొచ్చు. బట్ నేనేం చేస్తున్నా అంటే ఆల్రెడీ ఎంప్లాయ్ టేబుల్ ఉంది కదా, దాన్ని ఎందుకు చేంజ్ చేయడం అని చెప్పేసి అట్లాగే చెప్తున్నాను. ఓకేనా? మీరు కావాలంటే దీంట్లో ఇన్ని కాలమ్స్ లేకుండా ఓన్లీ ఈ కాలమ్స్ అయినా లోడ్ చేసుకోవచ్చు. మొన్న అడిగినారు కదా, ఇవన్నీ అన్కనెక్ట్ చేస్తే ఇవన్నీ కూడా నల్స్ వెళ్తాయి టార్గెట్లకి.
ఓకే, నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే అన్ని యాజ్ ఇట్ ఈస్ సోర్స్ ఏముండే అన్ని మ్యాప్ చేస్తున్నాను. ఓకే, సో క్రియేట్ ఎ న్యూ మ్యాపింగ్. సో వీ నీడ్ టు డిరైవ్ 2 more columns, right? సో క్రియేట్ ఎ న్యూ మ్యాపింగ్. సో m_viష్ణు అంటే టార్గెట్ డేటాబేస్ కాబట్టి, టార్గెట్ కనెక్షన్ కాబట్టి, సో ఈఎంపి ఫుల్ నేమ్, లాజిక్ వచ్చేసి ఫుల్ నేమ్, ఇంకో కాలం కూడా ఉంది బట్ నేను ఒక లాజిక్ నేమే ఇస్తున్నాను. మామూలుగా నేమ్ వచ్చేసి టేబుల్తోనే ఎండ్ అవుతుంది, ఎందుకంటే మనకు అక్కడ మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి కాబట్టి, మల్టిపుల్ మ్యాపింగ్స్ విత్ ద సేమ్ టేబుల్ నేమ్ కాబట్టి లాజిక్ నేమ్ కూడా ఇస్తున్నాను. ఓకే, సో సోర్స్ వచ్చేసి ఎంప్లాయీస్, ఓకే, టార్గెట్ వచ్చేసి ఎంప్లాయీస్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, సో మీరు ఏం సోర్స్ క్వాలిఫైర్ ఏం పెట్టద్దు, జస్ట్ టేక్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఏం చేయాలి తీసుకోవచ్చు, ఇందాక పైన తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, జస్ట్ ఇట్లా ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు రీనేమ్ చేసుకోవాలి. ఇక్కడ రీనేమ్ వచ్చేసి EXP. ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ షార్ట్ కట్ వచ్చేసి EXPతో ఉంటుంది, ఫుల్ నేమ్. ఓకే, సో మీకు కాలమ్స్ కావాలి అనుకుంటే ఓకే ఇక్కడ రైట్ క్లిక్ అన్ని మీరు ఎక్స్ప్రెషన్లోకి ఎలాగైనా డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడ డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే అన్ని ఇన్పుట్ కాలమ్స్గా వస్తాయి, మీరు జస్ట్ అవుట్పుట్కి ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, సో డబుల్ క్లిక్. సో ఇవన్నీ అవుట్పుట్ కాలమ్స్ ఎనేబుల్ చేసుకోవాలి, ఏం లేదు. సో దీని షార్ట్ కట్ ఏంటంటే స్పేస్ బటన్ నొక్కితే ఎనేబుల్ అవుతుంది అనమాట. మీరు డౌన్ యారో స్పేస్ బటన్ నొక్కుతా వచ్చేయాలి. ఓకేనా, సో ఈ రెండు మనకు అవుట్పుట్ కాలమ్స్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు న్యూ సాలరీ లాజిక్ చెప్పండి, ఇందాక నేను స్టేట్మెంట్ చెప్పాను కదా ఆ లాజిక్ చెప్పండి. సో IIF if ఓకే salary less than or equal to 10,000 ఓకే కామా అప్పుడు ఏం చేయాలి, salary plus 2,000 కామా salary. ఓకే, ఇది లాజిక్. మీరు ఇట్లా రాసేటట్టు రావాలి, చూడకుండా అన్ని రాసేటట్టు రావాలి. సో ఇక్కడ మీరు కరెక్ట్ రాసారా లేదనేది వ్యాలిడేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో వ్యాలిడేట్ చేస్తే ఎక్స్ప్రెషన్ పాస్ సక్సెస్ఫుల్ వస్తేనే అది వ్యాలిడేట్. ఓకేనా, ఓకే. సో నెక్స్ట్ మనం మిగతా కాలమ్స్ అన్ని మ్యాప్ చేద్దాం ఫస్ట్. ఓకే, తర్వాత లాజిక్ రాద్దాం. సో ఆటో లింక్ బై నేమ్. ఓకేనా, సో అన్ని కాలమ్స్ మ్యాప్ అయినా లేదో చెక్ చేసుకోవాలి మీరు. ఓకే, అన్ని కాలమ్స్ మ్యాప్ అయినాయి. సో న్యూ శాలరీ కూడా ఫుల్ నేమ్ ఏంటి ఇప్పుడు మనకు, ఫుల్ నేమ్ అంటే ఏం చెప్పాను, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కన్కాట్ చేయాలని చెప్పాను. ఓకేనా, మనకి ఇక్కడ కన్కాట్ సింబల్ కన్కాట్ కూడా ఉంటుంది, మీరు కావాలంటే ఇక్కడ క్యారెక్టర్లోకి వెళ్తే కన్కాట్ ఉంటుంది చూడండి, సో కన్కాట్ ఉంటుంది. ఓకేనా, కన్కాట్ ఆఫ్ కోర్ట్స్లోకి వెళ్తే ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్, వ్యాలిడేట్. సో వ్యాలిడ్ సక్సెస్ఫుల్. ఓకే, ఇది ఒక వే. సో ఎట్లయినా చేసుకోవచ్చు, మీరు పైప్ సింబల్స్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇయర్ కావాలి నాకు. ఇయర్ రావాలంటే ఏం చేస్తారు, సో డేట్ లోంచి ఇయర్ మాత్రమే రావాలంటే ఏం చేయాలి, సో టు కేర్ ఆఫ్ ఓకే సో పోస్ట్లో ఏముంది హైయర్ డేట్. ఓకే, ఇక్కడ మనం వై తీసుకోవాలంటే. ఓకేనా, ఇప్పుడు ఏమొస్తుంది, ఇది క్యారెక్టర్లో వస్తుంది. మనకేం కావాలి, 2 నెంబర్లకు కావాలి, ఎందుకంటే మనం నెంబర్ డేటా టైప్ ఇచ్చాం కాబట్టి. ఓకేనా, ఇక్కడ కన్వర్షన్లో చూస్తే మీరు ఇక్కడ 2 డెసిమల్ 2 డేట్ 2 బిగ్ ఇంటూ 2 ఇంటీజర్. సో నెంబర్ ఈక్వల్ టు ఇంటీజర్ కాబట్టి సో ఇక్కడ మనం ఇంటీజర్ ఇస్తాం. ఓకేనా, సో వ్యాలిడ్ సక్సెస్ఫుల్. సో మీరు సీక్వెల్ గుర్తుపెట్టుకోమని, అందుకే ప్రతిదీ సీక్వెల్తో రిలేషన్ ఉంటుంది ఇక్కడ. మీరు సీక్వెల్లో చేయగలిగితే అన్ని ఇక్కడ సీక్వెల్ మాత్రమే ఉంటాయి సేవ్.
ఓకేనా. అన్ని మనం ఇక్కడ చూడండి వ్యాలిడ్ అయింది. సో మ్యాపింగ్ వ్యాలిడా కాదని చూసుకోవాలంటే ఇక్కడ వ్యాలిడేట్ అని ఇవ్వాలి. ఓకేనా, వ్యాలిడ్ అయింది. సో కంట్రోల్ ఎస్ చేయాలి, సేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రతిసారి వర్క్ ఫ్లో క్రియేట్ చేసే బదులు సో ఐ యాడ్ ఇన్ ద సేమ్ వర్క్ ఫ్లో. సో ఇక్కడికి వెళ్ళేస్తాను, సెషన్ క్లిక్ చేస్తాను, సెషన్ తీసుకుంటాను. సో మన మ్యాపింగ్ ఏంటి ఇప్పుడు మన మ్యాపింగ్ న్యూ సాలరీ ఎక్స్ప్రెషన్ ఫుల్ నేమ్. ఓకేనా, ఫుల్ నేమ్ ఉండేది మనకు న్యూ మ్యాపింగ్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు మ్యాపింగ్ లోకి వస్తాను. సో కనెక్షన్ ఇవ్వాలి. సోర్స్ ఏంటి టెస్టే కాబట్టి టెస్ట్, బట్ స్కీమా దాంట్లో డేటా లేదు కాబట్టి హెచ్ఆర్ ఇస్తున్నాను. ఓకే, సో టార్గెట్ లోకి వెళ్తాను. టార్గెట్ కనెక్షన్ టార్గెట్. ఓకే, సో బల్క్ చేసి నార్మల్ పెడుతున్నాను. ఓకేనా, సో ట్రంకెట్ ఆప్షన్ పెట్టేస్తాను, సేవ్ ఓకే చేస్తాను, సేవ్ చేస్తాను. సో మీరు ఇట్లా లింక్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇది చూడండి, ఇక్కడ చూడండి. సో ఒకదాని తర్వాత ఒకటి కావాలంటే ఇలా లింక్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇది సక్సెస్ అయితే ఇది రన్ అవ్వాలనుకుంటే ఇక్కడ జస్ట్ లింక్ కండిషన్ ఉంటుంది చూడండి, స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు సక్సీడెడ్. ఓకేనా, వ్యాలిడేట్. వ్యాలిడ్ సక్సెస్ఫుల్. ఓకే, ఏంటి మీనింగ్? సో ఈ సెషన్ సక్సెస్ అయితే ఇది రన్ అవ్వాలి. ఇప్పుడు నేను 2 రన్ చేస్తాను, స్టార్ట్ వర్క్ లో చేస్తున్నాను. చూడండి 2 రన్ అవుతాయి. స్టార్ట్ వర్క్ ఇక్కడ చూడండి, ఫస్ట్ సెషన్ సక్సెస్ అయింది, తర్వాత సెకండ్ సెషన్ రన్ అయింది. ఓకే, సో లేదు నా ఒక్క సెషన్ రన్ చేసుకోవాలంటే ఇట్లాంటప్పుడు స్టార్ట్ టాస్క్, ఇక్కడికి వచ్చేసి స్టార్ట్ టాస్క్ కొడితే మీకు దాంట్లో ఒక్క సెషన్ మాత్రమే రన్ అవుతుంది. ఇక్కడ ఒక సెషన్ మాత్రమే రన్ అవుతుంది. ఓకేనా, సెషన్ మాత్రమే రన్ అయింది. సో లెట్స్ చెక్ ద డేటా. ఓకేనా, సో ఫుల్ నేమ్ వచ్చిందా లేదా? సో ఫుల్ నేమ్ వచ్చేసి ఎట్లా వస్తుంది, మొత్తం కలిపి వస్తుంది. సో ఇది చూడండి, ఇయర్ వచ్చేసి ఇయర్ వస్తుంది. సో ఇప్పుడు నాకు ఫుల్ నేమ్ అలా కాదు, మధ్య అండర్ స్కోర్ కానీ పైప్ సింబల్ కానీ ఏదో ఒకటి రావాలి. సో లెట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కన్క్యాట్ మనం పైప్ సింబల్ ఇవ్వచ్చు. డైరెక్ట్ కన్క్యాట్ ఇచ్చేసి 2 కాలమ్స్ 3 కాలమ్స్ యాడ్ చేయాలంటే ఏం చెప్పాను నేను? సో డబుల్ కన్క్యాట్ వాడాలని చెప్పాను. ఓకేనా, సో డబుల్ కన్క్యాట్ బదులు ఇప్పుడు ఏంటి, ఇక్కడ వచ్చేసి ఇంకో కన్క్యాట్ వాడేస్తే సరిపోద్ది. సో కన్క్యాట్ ఆఫ్ సో నేను ఇప్పుడు అండర్ స్కోర్ తో చేయాలనుకున్నాను కాబట్టి అండర్ స్కోర్. ఓకేనా, కామా వ్యాలిడేట్. ఇక్కడ వచ్చేసి రైట్లీ సేవ్ స్టార్ట్ టాస్క్. సక్సెస్. Let's check the date. ఓకే, అండర్ స్కోర్ వచ్చిందా? సో ఈ కన్క్యాట్ బదులు ఇంకో విధంగా ఎలా చేస్తాం చూద్దాం. సో ఇప్పుడు నేను కన్క్యాట్ చేసినా కదా, కన్క్యాట్ లేకుండా మనం పైప్ సింబల్ తో ట్రై చేసాం కదా SQL లో, సేమ్ అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, కోర్స్లోకి వెళ్తాం. ఫస్ట్ నేమ్, డబుల్ పైప్ సింబల్, అండర్ స్కోర్, డబుల్ పైప్ సింబల్, లాస్ట్ నేమ్.
validate. Right? Okay, save. Control S. Okay, valid mapping valid. Just refresh the mapping. Save. Okay, rerun it. Start task. Okay, success అయింది. So let's check the data. ఓకేనా? నేను కామా కూడా పెట్టాను ముందు ఒకటి. ఓకే, సో కామా కూడా తీసుకుంది కాబట్టి కామా అండర్స్కోర్ కూడా వచ్చింది. క్లియరా? క్లియర్? సో మీరు రేపు నాకు ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ ఇన్స్ట్రింగ్ సబ్స్ట్రింగ్ చెప్పాను కదా ఈమెయిల్. సో సేమ్ లాజిక్ నాకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి చూపించాలి. సేమ్ లాజిక్ నాకు ఇక్కడ ఏం కావాలంటే ఈమెయిల్లో, సో ఈమెయిల్ మీరు ఏదో ఒకటి ముందుగానే డేటాలో కన్కాట్ చేసి పెట్టుకోండి. సో జీమెయిల్ అని, హాట్ మెయిల్ అని, తర్వాత యాహూ అని, తర్వాత అవుట్లుక్ అని ఇవన్నీ పెట్టుకోండి. నాకు 3 కాలమ్స్ ఉండాలి. ఓకేనా? సో ఈమెయిల్లో ఉండే నేమ్, ఓకే, సో తర్వాత ఏది ఈమెయిల్ అది డొమైన్ వచ్చేసి జీమెయిలా యాహూనా, తర్వాత class.com .net .org అనేది 3 కాలమ్స్ కావాలి. నేమ్ ఒకటి, డొమైన్ ఒకటి, దాన్ని ఇంకో దాన్ని ఏమంటారు, లేకుంటే ఈమెయిల్ డొమైన్ అని పెట్టుకొని 3 కాలమ్స్ పెట్టుకొని నాకు 3 కాలమ్స్ వచ్చేసి న్యూ కాలమ్స్ యాడ్ చేసి చేయించాలి. మీకు రేపు వస్తే నాకు ఇప్పుడు 1 గంటలో కానీ 2 అవర్స్లో కానీ మీకు ఎప్పుడు టైం ఉంటే ఈరోజు దాంట్లో చేసి నాకు 3 కాలమ్స్ యాడ్ చేసి ఇట్లా నాకు డేటాని చూపించాలి. ఆ లాజిక్ రాసి చూపించాలి. ఆ లాజిక్తో పాటు డేటా కూడా పాపులేట్ అయినట్టు 2 స్నాప్షాట్లు పెట్టాలి నాకు. సో ఇట్లా వీళ్ళు ఏం లాజిక్ పెట్టారు అదొకటి, సో టార్గెట్లో డేటా వచ్చిందా లేదా. ఓకేనా? క్లియర్? నా రిక్వైర్మెంట్ అర్థమైంది కదా? సో ఈమెయిల్లో వచ్చేటి 3 వచ్చేసి స్ప్లిట్ చేసి 3 కాలమ్స్గా టార్గెట్లో పాపులేట్ చేసి నాకు పంపించాలి. ఇప్పుడు మీకు ఏం చెప్పాను నేను, నీకు కేస్ స్టేట్మెంట్ చెప్పాను. ఓకేనా? ఫుల్ నేమ్ చెప్పాను, తర్వాత ఇయర్ చెప్పాను, అంటే కన్కాట్ చెప్పాను, ఓకే, కన్వర్షన్ చెప్పాను, అడిషన్ కూడా చెప్పాను, రో లెవెల్ అడిషన్ కూడా ఇఫ్ స్టేట్మెంట్ కూడా చెప్పాను. ఓకేనా? కండిషన్ బేస్డ్ స్టేట్మెంట్ కూడా చెప్పాను. సో ఇంకా సబ్స్ట్రింగ్ ఇన్స్ట్రింగ్ ఉన్నాయి, అవి మీరు చేయండి. సబ్స్ట్రింగ్ ఇన్స్ట్రింగ్ చేసి నాకు పెట్టండి. ఓకేనా? సో గంటలో పెడతారు అందరు నాకు. ఇదైతే ఖచ్చితంగా చేసి పెట్టాల్సిందే నాకు. ఓకేనా? ఓకే చేస్తాను. ఓకే దెన్ బాయ్ మరి అయితే.